వచ్చినటువంటి సాక్షి పేపర్ ఇవాళ మనకి ఒక క్లియర్ డేటా అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఏదైతే మనం గత వీడియోలో మాట్లాడుకున్నామో తెలంగాణ గ్రూప్ 1 2024 మెయిన్స్ ఎగ్జామ్లో క్యాస్ట్ వైజ్గా ఎంతమంది రాశారన్నది మనం గత వీడియోలో చూసాము. సో వీళ్ళు ఇంకొద్దిగా డెప్త్గా అనలైజ్ చేసి ఒక్కొక్క పోస్టుకి ఒక్కొక్క క్యాస్ట్లో ఎంత పోటీ ఉంది అనేది క్లియర్గా ఇచ్చారు. సో ఒకసారి ఆ పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోలో ప్రయత్నిద్దాం. సో మనం ఒకసారి చూసుకుంటే ఫస్ట్ ఓపెన్ కేటగిరీలో పోస్టులు మనకు వచ్చేసి దాదాపు 209 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు హాజరైంది 2384. సో పోటీ ఒక్క పోస్టుకి 11 మంది. సో ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు, ఇది ఓపెన్ కేటగిరీ. తర్వాత ఈడబ్ల్యూఎస్ 49 పోస్టులు ఉన్నాయి. దాదాపు 1778 మంది హాజరయ్యారు. వీరిలో పోటీ ఒక్క పోస్టుకు వచ్చి 36 మంది. తర్వాత బీసీఏ 44 పోస్టులు ఉన్నాయి. 1648 మంది హాజరయ్యారు. వీరిలో ఒక్క పోస్టుకి 37 మంది పోటీ. బీసీబీ చూస్తే ఓవరాల్గా 37 పోస్టులు ఉన్నాయి. ఎగ్జామ్కి హాజరైంది 4743 మంది. ఒక్క పోస్టుకి దాదాపుగా 128 మంది పోటీ. అదేవిధంగా బీసీసీ చూస్తే మొత్తం 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎగ్జామ్ రాసింది 527 మంది. సో ఒక్క పోస్టుకి దాదాపుగా 40 మంది పోటీ పడుతున్నారు. అదేవిధంగా బీసీడీ చూస్తే 22 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాదాపు 3847 మంది హాజరయ్యారు. ఒక్క పోస్టుకి దాదాపుగా 174 మంది పోటీ. బీసీఈ చూస్తే 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 661 మంది ఎగ్జామ్ రాశారు. పోటీ దాదాపు ఒక్క పోస్టుకి 41 మంది. ఎస్సీ వచ్చేసి దాదాపు 93 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 3503 మంది ఎగ్జామ్ రాశారు. పోటీ ఒక్క పోస్టుకి దాదాపుగా 37 మంది. అదేవిధంగా ఎస్టీ చూస్తే 52 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 1983 మంది ఎగ్జామ్ రాశారు. పోటీ ఒక్క పోస్టుకి దాదాపుగా 38 మంది ఉన్నారు. స్పోర్ట్స్ కేటగిరీ వచ్చేసి 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 19 మంది ఎగ్జామ్ రాశారు. పోటీ ఒక్క పోస్టుకి 4. పిహెచ్ కేటగిరీలో 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 1299 మంది రాశారు. ఒక్క పోస్టుకి దాదాపు 54 మంది పోటీ. సో ఓవరాల్గా ఇవన్నీ చూసిన తర్వాత మనకి ఒక క్లారిటీ చూసుకుంటే అత్యధికంగా పోటీ బీసీడీ కేటగిరీలో ఉంది. 22 పోస్టులకి దాదాపుగా ఒక్క పోస్టుకి 174 మంది పోటీ పడుతున్నారు. సో బీసీడీ తర్వాత బీసీబీ 37 పోస్టులకి దాదాపు 4700 మంది. ఒక్క పోస్టుకి 128 మంది. సో మనకి హైయెస్ట్ కాంపిటీషన్ ఉన్న కేటగిరీ చూసుకుంటే బీసీడీ ఒక్క పోస్టుకి 174, బీసీబీ 128 ఒక పోస్టుకి. వీరి తర్వాత పిహెచ్ కూడా 24 పోస్టుల కంటే 54, దాదాపు ఒక్క పోస్టుకి 54. సో ఇవి ఈ 3 కేటగిరీలో టాప్ 3 కాంపిటీషన్ ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ బీసీడీ, తర్వాత బీసీబీ, తర్వాత పిహెచ్. సో అందరికన్నా తక్కువ కాంపిటీషన్ ఉన్నది ఒకసారి చూసేందుకు ప్రయత్నిద్దాం. సో స్పోర్ట్స్లో మనకి 4 పోస్టులకి 19 మంది రాస్తే పోటీ కేవలం 4 ఉంది. సో ఇది అతి తక్కువ కాంపిటీషన్ ఉన్నది స్పోర్ట్స్గా చూడాలి. దీని తర్వాత సెకండ్ వచ్చేసి ఓపెన్. చాలా విచిత్రం ఇది. ఓపెన్ కేటగిరీలో వీళ్ళకి ఒక్క పోస్టుకి దాదాపు 11 పోటీ, అంటే ఒక్క పోస్టుకి 11 మందే పోటీ. వీరి తర్వాత ఈడబ్ల్యూఎస్, వీళ్ళు కూడా ఒక్క పోస్టుకి 36 మంది పోటీ. సో ఓవరాల్గా చూసుకుంటే అతి తక్కువ పోటీ ఉన్నది ఫస్ట్ స్పోర్ట్స్ కేటగిరీ, ఒక్క పోస్టుకు 4. వారి తర్వాత